న్యాయాధిపతుల గ్రంథము బైబిలు వరుస క్రమములలో 7వ పుస్తకం అండి. న్యాయాధిపతుల గ్రంథము యొక్క ముఖ్య ఉద్దేశం ఇశ్రాయేలీయుల ముఖ్య నాయకులు చనిపోయినప్పుడు, న్యాయాధిపతులకు రాజు లేనప్పుడు దేవుని ప్రవక్తలు ముఖ్య నాయకులైన న్యాయాధిపతులు కూడా సన్నగిల్లిపోయినప్పుడు, వారిలో భక్తి ప్రార్థన జీవితం తగ్గిపోయినప్పుడు, ఆ ప్రజలను ఆనాడు అపవాది ఎలా వశపరుచుకుందో, తద్వారా వారు ఎలాగా భ్రష్టులైపోయారో, ఎలాగా వారి నడవడి అంతా పాడైపోయిందో తెలియచేస్తున్న గ్రంథమే న్యాయాధిపతుల గ్రంథము. న్యాయాధిపతుల గ్రంథాన్ని బట్టి క్రైస్తవులుగా మనము పరిశుద్ధాత్మను త్రోసివేయకుండా, పరిశుద్ధాత్ముడిలో, ఆయన పర్యవేక్షణలో, ఆయన యొక్క నడిపింపులో, ఆయనలో మనము సాగిపోవాలని హెచ్చరిక చేసేదే న్యాయాధిపతుల గ్రంథం అండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి రక్షణ పొందుకున్న వారమైన మనము న్యాయాధిపతుల గ్రంథము ద్వారా ఆత్మీయమైన జీవితాన్ని కొనసాగించటము, ఆత్మీయ జీవితములో పెరుగుటములోను వెళ్ళాలని ఈ గ్రంథము నీకు నాకు నేర్పుతోందండి. ఒకవేళ పడిపోయావా, ఇశ్రాయేలీయులు ఎలా భ్రష్టులైపోయారో నువ్వు కూడా అలా భ్రష్టుడుగా మారిపోయి నరకానికి వెళ్ళిపోతావని హెచ్చరించే గ్రంథము న్యాయాధిపతుల గ్రంథం అండి. ఆల్రెడీ దీని మీద అనేక సత్యాలు మనం నేర్చుకున్నామండి. గతించిన బుధవారం రాత్రి కాలేబును గురించి నేర్చుకున్నాం. ఈరోజు కూడా కాలేబును గురించి ఇంకా మరికొన్ని సత్యాలు నేర్చుకొనటానికి న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. కాలేబు కిరియతెస్పేరును పట్టుకొని కొల్లపెట్టువానికి నా కుమార్తె అయిన అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదనని చెప్పగా, ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, చదవబడిన లేఖనాల ద్వారా కాలేబులో ఉన్న సుగుణాలను మేము తెలుసుకొని మీ కుమారుడైన యేసుక్రీస్తులో బలవంతులుగా సాగే భాగ్యమును నాకు దయచేయండి. ఈ బుధవారం రాత్రి వినగల చెవును, గ్రహింపగల హృదయము, మీ వాక్యం మీద ఆసక్తిని మాకు అనుగ్రహించమని ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతిశ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కాలేబును గురించి 2 మాటలు నేర్చుకున్నాము. కాలేబు అను పేరునకు పరాక్రమం అని తెలుసుకున్నాము. ఆ మాటను బట్టి మనము ఆత్మీయమైన పరాక్రమవంతులుగా మనం ఉండాలని సువార్తికుడైన ఫిలిప్పు ఆత్మ ప్రేరేపణతో గాజా మార్గము గుండా వెళుతున్న నపుంసకుణ్ణి దర్శించి అతనికి రక్షణ సువార్తనిచ్చి అతన్ని ప్రభువులోకి నడిపించిన ఆత్మీయంగా ఎలాగైతే చేశాడో మనం కూడా అలాగనే ఆ పరాక్రమం ఉండాలని, అలాగే ఏథెన్సు పట్టణం వెళ్ళిన పౌలు గారు ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట తన ఆత్మ పరితాపము పట్టజాలనంత పరిస్థితి అయినప్పుడు
ఆత్మ పౌరుషముతో వారి మధ్యకు వెళ్ళి సువార్తను ప్రకటించి అనేకులను ప్రభువులోనికి నడిపించినారని, వారిని బట్టి మనం ఈ రీతిగానే పరాక్రమవంతులుగా ఉండాలని మనం నేర్చుకున్నామండి. మన ప్రభు మన కొరకు ప్రాణం అందుకే పెట్టారు కదా. మనం రక్షించబడ్డాము, ఇతరులను రక్షణలోనికి నడిపించాలి. రెండవ మాట మనం నేర్చుకున్నాము, ఇశ్రాయేలీలలో కాలేబు ముఖ్యుడు. అవునండి, సంఘములో ప్రభువుకి ముఖ్యంగా మనం ఉండాలి. మన పని ఉండాలి, మన మనసు ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. కాబట్టి కాలేబు ఇశ్రాయేలీలలో 12 మందిలో యెహోషువను కాలేబు ఇద్దరు కూడా ముఖ్యులుగా ఉన్నారు. ఇద్దరు ముఖ్యులుగా ఉన్నారు కాబట్టి ఏమని నేర్చుకున్నామంటే, క్రైస్తవులమైన మనము ఐక్యతగా ఉండాలని నేర్చుకున్నాము. కాలేబు ముఖ్యుడు, ప్రభువుకి 12 మంది శిష్యుల్లో ముఖ్యుడుగా తను తాను సమర్పించుకున్న వారు ఉన్నారు. అలాగే ఒకడు మాత్రము ప్రభువుకి విరోధముగా ఉన్నారు అని తెలుసుకున్నాము. మన ప్రభు అందరికీ ముఖ్యుడని తెలుసుకున్నాము. పాపులలో ప్రధానుడని అపోస్తులుడైన పౌలు గారు చెప్పిన మాటను కూడా తెలుసుకున్నాము. కాబట్టి మనము మన ప్రభువైన యేసుక్రీస్తునందు మనకి ఇవ్వబడిన పనిలో మనం చేస్తూ ఆ పని చేయటంలో ముఖ్యులుగా మనం ఉండాలని మరోసారి తలంపులను గత బుధవారం రాత్రి చెప్పినవి జ్ఞాపకము చేస్తూ ఈ రాత్రి కాలేబును గురించి మూడవ మాటగా మరొక సత్యాన్ని తెలుసుకుందామండి. ధైర్యపరిచే కాలేబు. ధైర్యపరిచిన కాలేబు. ప్రజలు భయము పడుతున్నప్పుడు, ప్రజలలో ప్రభు పట్ల అపనమ్మకం ఉన్నప్పుడు కాలేబు ఆ ప్రజలను ధైర్యపరిచినారు. దీని గురించి సంఖ్యాకాండములోనికి వెళ్దామండి. 13వ అధ్యాయం అండి. 13వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి అంటే ఆ ప్రజలు భయాందోళనలో ఉన్నారండి. అలాంటి సమయంలో కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచినాడు. పరిచి తర్వాత ఏం చెప్పారంటే, నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. దానిని జయించుటకు మన శక్తి చాలును అనెను. ఈ ఒక్క వచనంలో మనలో శక్తి లేదని, మనం బలహీనులమని వాళ్ళు అనుకుంటున్న సమయంలో ఆ కానానును మనము జయించగలుగుతాము. ఆ కానానును జయించుటకు మనకు శక్తి ఉంది, మన దగ్గరున్న శక్తి చాలును అని కాలేబు మోషే ఎదుటనున్న 12 గోత్రాల వారితో చెప్పి వారినందరినీ ధైర్యపరుస్తూ ఉన్నాడండి. ప్రియులారా, కాలేబు సమయస్ఫూర్తిగా మాట్లాడే అనుభవం కలిగిన వాడు.
కాలేబు ప్రజల యొక్క హృదయాలను ఎరిగినవాడు. కాలేబు ప్రభు చేసే కార్యాల మీద బహునమ్మకము కలిగిన వాడండి. మోషే నాయకత్వములో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కాలేబు చెప్పుతున్న మాటలు వారిని ధైర్యపరుస్తూ ఉన్నవి. ఇప్పుడు మీరు 31 నుండి చూద్దాం రండి. చూడండి. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు ఎందరు వీళ్ళు? కాలేబుతో కానానును వేగు చూడడానికి వెళ్ళిన జనులు 12 మందండి. ఈ 12 మందిలో కాలేబు ముఖ్యుడుగా ఉన్నాడు, యెహోషువ ముఖ్యుడుగా ఉన్నాడు. యెహోషువాను గురించి ఇక్కడ చెప్పటం లేదు. ఇక్కడ వెళ్ళి వచ్చిన వారిలో మిగిలిన 10 మంది జనులందరి ఎదుట నిలబడి వారికి చెప్పుచున్న మాటలు ఇవి. కాబట్టి 31లో అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు అంటే కానాను నివాసులండి, మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పోజాలమనిరి. కనాను ప్రజలు ఇశ్రాయేలుల కంటే బలవంతులని, కాబట్టి మనము వారిని జయించలేమని, ఆ పట్టణాన్ని మనం స్వాధీనము చేసుకోలేమని కాలేబు, యెహోషువ వీళ్ళిద్దరూ తప్పించి 10 మంది కూడా ఆ జనులు ఇశ్రాయేలీయులందరి ఎదుట చెబుతూ వస్తున్నారు. వాళ్ళు ఇంకేమి చెప్తున్నారో చదువుకుందామండి. 32వ వచనం. మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గురించి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, కాలేబు తప్పించి మిగిలిన మనుష్యులు ఇశ్రాయేలీయులకు మంచి సమాచారం ఇవ్వటం లేదండి, చెడ్డ సమాచారం ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు? చెడ్డ సమాచారము, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశము అన్నారండి. అక్కడంట మనుషులే చంపుకొని తినేస్తున్నారటండి. అక్కడ ఉన్నటువంటి మనుషులే చంపుకుని తినేసే క్రూరత్వము గలవారుగా ఉన్నారు అని వారు చెప్పుతూ వస్తూ మరలా ఇంకేమి చెప్తున్నారో చూడండి. దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అన్నారండి. అందులో ఎక్కువ మంది 7 అడుగులు, 12 అడుగులు, 18 అడుగులు, 26 అడుగులు, 36 అడుగులు ఎత్తుగలిగిన మనుషులు ఉన్నత దేహులుగా ఉన్నారని మోషే ఎదుట ఉన్న 12 గోత్రాల వారికి ఈ 10 మంది చెబుతూ వస్తున్నారండి. కాలేబు ఏమని చెప్తూ ఉన్నాడండి? వారిని మనము జయించగలము, వారిని మనము జయించుటకు మనకు శక్తి చాలును అన్నారు. వీళ్ళేమంటున్నారు? వారు ఒకరిని ఒకరు భక్షించుకుని తినేసేవారు, ఉన్నత దేహులు. 32వ వచనము చూడండి. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూసితిమి. వీళ్ళందరూ అంటున్నారు, అనాకు అనే ఒక నెఫీలీయుడు ఉన్నాడు.
అతడు మంచము ఇంచుమించుగా 24 అడుగులు ఎలడపు పైనే ఉంటుంది. అతను పడుకునే మంచం. వాడు వంశానికి సంబంధించిన వారు కానానీయులు ప్రాంతములో ఉన్నారు అని వాళ్ళు చెప్తూ ఏమని వివరిస్తూ ఉన్నారంటే, వారి దృష్టికి మనము మిడతల వలె ఉన్నాము, అలాగే మనకు కూడా వారు అలాంటి వారే అంటున్నారు. కాబట్టి గమనించండి, బలాఢ్యులని చెప్తున్నారు, ఉన్నత దేహము కలిగిన వారని చెప్తున్నారు, వారు ఒకరిని ఒకరు చంపుకొని తినేవారని చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి వారిని మనము జయించలేము, వారి మీదకి మనము పోజాలము. 31వ వచనములో మనము వారి మీదకి పోజాలము అని అన్నారండి. మరి కాలేబు ఏమంటున్నాడు? ఖచ్చితంగా అక్కడకు వెళ్ళేదము అంటున్నాడు. మరలా చదువుతాను, 30వ వచనం. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళేదము, దాన్ని స్వాధీనపరుచుకొందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. ఇశ్రాయేలులలో ముఖ్యులు 12 మంది. 12 మందిలో యెహోషువ, కాలేబు విశ్వాసంలో ఉండి మనం జయించొచ్చని చెప్తూ వస్తున్నారు. మిగిలిన 10 మంది వారు ఏమంటున్నారంటే, అక్కడకు మనము వెళ్ళలేము అంటున్నారు. కాలేబు అంటున్నాడు, మనము వెళ్ళేదము నిశ్చయముగా, దాన్ని స్వాధీనపరుచుకుందము, దాన్ని జయించేదము, శక్తి మనకు చాలును అన్నాడు. ప్రజలు ఆ ఉన్నత దేహము కలిగిన వారిని బట్టి వణికిపోతూ ఉన్న సమయంలో, ప్రజలు ఆ కానాను దేశం మీదకి వెళ్ళుటకు ధైర్యము లేని సమయంలో వెంటనే అంటున్నాడు, మనము వెళ్ళుదము, దాన్ని జయించగలము అంటున్నాడు. ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథంలో ఇలాంటి బలాఢ్యులు మొదటి అధ్యాయం, రెండో అధ్యాయం, మొదటి 2 అధ్యాయాల్లో కనపడుతూ ఉన్నారు. మొదటగా యెహోషువ, రెండవదిగా కాలేబు. కాలేబు ధైర్యము పరిచేవాడే గాని బలహీనతను కలిగించేవాడు కాదు. కాలేబు దేవుని మీద నమ్మకము కలిగిన వాడు. కాలేబుని గురించి మనము కొన్ని మాటలు ఇంకను తేటగా ధ్యానించుదామండి. 13వ అధ్యాయము సంఖ్యాకాండములో 13వ అధ్యాయము సంఖ్యాకాండము 16వ వచనము చూడండి. దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషులు పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన యెహోషువాకు యోషియాకు యెహోషువాను పేరు పెట్టెను. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను, మీరు ధైర్యము తెచ్చుకొని ఆ దేశాన్నంతటినీ చూడండి అని. 21వ వచనానికి వచ్చేయండి. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యము మొదలుకొని అమాతకు పోవు మార్గము రెహబోము వరకు దేశ సంచారము చేసి చూచిరి.
సీను అరణ్యము నుండి రెహాబు వరకు వారు చూసి వచ్చారు. 25లో చూడండి, వారు 40 దినముల ఆ దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చిరి. ఒకరోజు కాదు, 40 రోజులు ఆ ప్రాంతమును తిరిగి చూసి వచ్చారు. మరి అక్కడ ఏమేమి కనపడ్డాయంటే ఆ దేశపు పంటను చూశారు, ఆ దేశపు తేనెను చూశారు, ద్రాక్షలను చూశారు, గోధుమలను చూసినారు, దానిమ్మ పండ్లను చూసినారు. ఇట్లా మీరు ఆ ప్రాంతంలో చూసినవన్నిటిని గురించి పై వచనాలలో చక్కగా చూడవచ్చు. అక్కడట గెలలో గల ద్రాక్ష చెట్టు, గెలలో గల ద్రాక్ష చెట్టులు ఉన్నాయి. కాదు, తీగ కాదు, ద్రాక్షావల్లి అది తీగ, అది ఒక పాదు, కానీ ద్రాక్ష చెట్టు. పైగా ఎలాంటి ద్రాక్ష చెట్టు? గెలలో గల ద్రాక్ష చెట్లు అక్కడ ఉన్నాయి. ఒక గెలను 2 మనుషులు అడ్డీ పట్టుకుని లేపేవారుగా ఉన్నారట. ఎంత మంచి దేశం అది! ఆ దేశము పాలు తేనెలు ప్రవహించు దేశము. దేశ ఆహారము మంచిది, దేశములో మంచి పంటలున్నాయి. 40 దినాలు చూసి వచ్చారు. వచ్చి ఏమని చెప్తున్నారు? వాళ్ళు చెప్పే మాట విన్నాం, ముందుగా విన్నాం. అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, దాన్ని స్వాధీనపరచుటకు మనకు శక్తి చాలదు అంటున్నారు. కాలేబు అంటున్నాడు, మనకు శక్తి చాలును అంటున్నా. ఈ రాత్రి మీకు ఇలాగే వివరించాలనుకుంటున్నాను. 12 మందిలో కాలేబు యెహోషువాలు తప్పించి మిగిలిన 10 మంది వారు ఆజానుభావులని, ఉన్నత దేహము గలవారని చూసి భయపడిపోతూ వచ్చారే తప్ప వారికంటే మన దేవుడు గొప్పవాడు, మనకది వాగ్దానం చేసిన భూభాగము దేవుడు ఖచ్చితంగా మనకది ఇస్తాడు అని వారి పితరులకు చేసిన వాగ్దానము చొప్పున వారు 10 మంది నమ్మని వారై ఉన్నారు. కాలేబు నమ్మినవాడుగా ఉన్నాడండి. కాలేబు నమ్మినవాడుగా ఉన్నాడు. అందుకనే మార్కు శుభవార్త 9:25లో ప్రభువైన యేసుక్రీస్తు అన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అన్నారు. కాలేబుకి ఆ కానాను దేశాన్ని స్వాధీనము చేసుకొనుట సాధ్యమని నమ్మకము కలిగింది. మోషే ఎదుట ప్రజలను నిమ్మలపరుస్తూ చెప్పినాడు, ధైర్యపరుస్తూ చెప్పినాడండి. ఈ రాత్రి మనం నేర్చుకోవలసిన పాఠం, మన ఎదుట కొండలాంటి సమస్యలు ఉంటాయి. ఇక ఏముంది, మనం నలిగిపోతాము అనుకోవచ్చు. ఈ కష్టాలు గుండంలో కొట్టుకుపోతాం, దరికి చేరం ఇక అని అనుకొనవచ్చు. ఈ సుడిగాలిలో మన గాలిపటం తెగిపోయింది, దారం, ఇక మనం ఎక్కడో పడిపోతాం అనుకొనవచ్చు. కానీ నిరీక్షణ లేని సమయంలో మన దేవుడు మన హృదయాలలో నిరీక్షణ ఇచ్చు దేవుడయి ఉన్నాడు. యాయీరు కుమార్తె సావసిద్ధమై ఉన్నప్పుడు కుమార్తె చనిపోతుందన్న బెంగతో ప్రభు పాదాల మీద పడినాడు యాయీరు వచ్చి, ప్రభా, నా కుమార్తె సావసిద్ధమై ఉన్నది, నువ్వు తప్పనిసరిగా నా ఇంటికి రావాలి అన్నప్పుడు
యాయీరింటికి ప్రభువు తన శిష్యులతో ఫలంగా వెళుతూ ఉన్నప్పుడు తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఎవరమ్మా? యాయీరు. కానీ మధ్యన 12 ఏళ్ల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి వెనుకాల చెంగును పట్టుకొని బాగుపడింది. ఈ సందర్భం అంతా జరిగేలోపు అక్కడ చాలా టైం అయింది. యాయీరింటి దగ్గర నుండి కొందరు మనుషులు వచ్చినారు. యాయీరుతో ఏమంటున్నారు? ఇక బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది. ఇప్పుడు యాయీరు ఎలా ఉన్నాడు? నిరీక్షణ పోయింది, హృదయం అంతా గాబారాతో నిండింది. ఇక నా కుమార్తె లేదు, అధైర్యమైంది. ఇక నేను ఈ బోధకుని తీసుకుని వెళ్ళుట వృధా అనుకున్నాడు. కానీ ప్రభు ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచుము. ప్రభు ఏమన్నాడు? నమ్మిక మాత్రం ఉంచుము, ధైర్యముగా ఉంటుము. కాలేబులో దేవుడు ఇచ్చు ధైర్యం ఉంది. యాయీరు లోక సంబంధంగా కుమార్తె చనిపోయిందని ఇంటి దగ్గర నుంచి వచ్చి చెప్పిన మనుషులను బట్టి అధైర్యపడ్డాడు. కానీ ప్రభువు యాయీరుని ధైర్యపరిచాడు. ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటిలోనికి వెళ్ళినాడు. ఆ చిన్నదాన్ని చేయబట్టుకున్నారు ప్రభు. ఏమని చెప్పారమ్మా? చిన్నదానా లేము అన్నారు. వెంటనే ఆ చిన్నది లేచి కూర్చుంది. ఇది విశ్వాసం. అసాధ్యమైన సమయాలలో మన ప్రభువు మనకి సాధ్యము చేసే దేవుడై ఉన్నాడు. మనలో ఉన్న విశ్వాసము మనలను ధైర్యపరుస్తుంది. మనలోనున్నటువంటి ఆయన మీద ఉన్న నమ్మకము మనలను ధైర్యపరిచి ముందుకు నడిపిస్తుంది. భయపడము. షద్రకు అబేద్నెగోలు దానియేలు స్నేహితులు ఆ అగ్నిగుండముకు భయపడలేదు. దానియేలు ఆ సింహాల బోనుకి భయపడలేదు. తెలుసా? సింహాలు నవలమని తెలియవా? తెలుసు. సింహాలు నోటికి ఒక మాంసపు ముద్దగా మారిపోతాడని తెలుసు. కానీ దానియేలు యథావిధిగా ప్రార్థనలు చేస్తూనే వచ్చాడు. అందుకనే కాలేబు లాంటి పరాక్రమవంతులు నేడు మన సంఘాలలో ఉండాలి. ఇక నిరీక్షణ లేదు. ఇక మన జీవితము అనగారిపోతుంది. అరే, ఇప్పటి వరకు మన గాలిపటం బాగానే ఎగిరింది, దారం తెగిపోయింది అన్న సమయాలలో, చేజారిపోయింది అనే సమయాలలో మన దేవుడు మనలను ధైర్యపరిచే దేవుడుగా ఉన్నాడు. ఈ రాత్రి యోహాను సువార్త 16వ అధ్యాయము ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందామండి. 16వ అధ్యాయము 33వ వచనం అండి. 33వ వచనం. నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. ప్రభునందు మనకేం కలగాలండి? సమాధానము. మోషే ఎదుట కాలేబుకి దేవుడిచ్చు సమాధానం ఉంది. అది మనకు కూడా సమాధానముగానే ఉండాలి. ఆయన ఏమని తెలియజేస్తున్నారు చూడండి. లోకములో మీకు శ్రమ కలుగును. అవును, ఎందుకనగా లోకములో ఉన్నత దేహులున్నారు. మనుషులనే భక్షించుకునేవారు ఉన్నారు.
ఆనాడు కానానులో ఉన్నట్టుగా నేడు ఉన్నారా లేదా? నేడు కూడా ఉన్నారు. కత్తులతో భక్షించేవారు, నాలుకలనే కత్తులతో కూడా భక్షించేవారు నేడు ఉన్నారు. కాబట్టి ప్రభు బిడ్డలకు లోకములో శ్రమ. ప్రభు ఏమని వాగ్దానం చేస్తున్నాడు? అయినను ధైర్యము తెచ్చుకొనుడి. ఇది ఆయన ఇచ్చే వాగ్దానం. కాలేబును బట్టి మనము ధైర్యముగా ఉండాలి. మన ప్రభు మాటను బట్టి మనము ధైర్యముగా ఉండాలి. అయినను మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనానని గర్జించు సింహం వలె తిరుగుచూ ఉన్నాడు. అయినను ధైర్యము మనకు ప్రభు ఇస్తూ ఉన్నాడు. అయినను ధైర్యము తెచ్చుకొనిడి, నేను లోకమును జయించి ఉన్నాను అనేను. ఆయన ఏం చేశారండి? లోకమును జయించి ఉన్నాను. ప్రకటన గ్రంథంలో బబులోను పాపములంట ఆకాశమునంత ఎత్తై ఉన్నాయంట. బబులోను పాపాలు అంటే పాపము యొక్క తీవ్రత ఆకాశమంత ఎత్తు ఉన్నదని అర్థం. ఇంత తీవ్రమైన పాపాన్ని మన ప్రభు శిలువలో చనిపోయి సమాధిని జయించి పునరుద్ధానుడయ్యి లోకాన్ని ఏం చేశారండి? ఆయన జయించాడు. లోకాన్ని ఆయన జయించినాడు. ఉన్నతమైన దేహము కలిగిన వారి కంటే పాపము బహు తీవ్రమైంది. దానిని ఆయన జయించినారు. ఆయనను బట్టి మనం ఏం చేయాలి? ధైర్యం అండి. గొలియాతు 18 మూరల జాన కలిగిన వ్యక్తి. మరి దావీదు బాలుడు, 16-17 సంవత్సరాల బాలుడు. మా అంటే 5 అడుగులు లోపు ఉంటాడు. 5 అడుగులు లోపు ఉండొచ్చు. బాలుడు. ఆకాశము అంటినంత ఎత్తుగా బాలుడికి గొలియాతు కనబడ్డాడు. కానీ గొలియాతు విశ్వాసం జీవము గల దేవుని సైన్యమును దూషించుటకు ఈ సున్నిత లేని ఫిలిప్పీయుడు ఏమాత్రము అన్నాడు. అంతే. ఇది ధైర్యము. ఈ రాత్రి ప్రభు ఇచ్చు ధైర్యము మన హృదయాలలో ఆయన నింపి దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి.